నమస్తే అండి. మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు? మనం ఈరోజు ఎక్కడ ఉన్నామో ముందుగా తెలుసుకుందాం. ఈరోజు మనం హిందూపూర్ ప్రాంతానికి సరిహద్దులో ఉన్న సంతే బిందునూరు అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ మనం శ్రీ సత్యధర్మ ఆంజనేయ స్వామిని దర్శించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వ్యాసరాయ మఠం మరియు ఉత్తరాది మఠం ఉపమచాన్ని కూడా చూడవచ్చు. ఈ దేవాలయం సుమారు 500 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ఇది మహాభారత కాలానికి సంబంధించిన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. మరి ఆలస్యం ఎందుకు? దేవాలయంలోకి ప్రవేశించి విశేషాలు తెలుసుకుందాం. ప్రథమంగా మనకి దర్శనమిచ్చేది అతి పురాతనమైన అశ్వత్థ వృక్షం. దాని చుట్టూ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అలా ముందుకు వెళ్తే ధ్వజస్తంభం మరియు గోపురాలు కనిపిస్తాయి. దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే లోపలి ప్రహరీ గోడ, పురాతన వంటశాల మొదలైనవి మనకు కనిపిస్తాయి. అంతలోనే మన ముందు శ్రీ సత్యధర్మ ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది.
ఈ విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దేవాలయం బయట నుండి పూర్తిగా స్వామిని దర్శించలేము. అందుకే కొంచెం లోపలికి వెళ్లిన తరువాతే స్వామి పూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని పూర్వకాలంలో జనమే జయమ మహారాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. తరువాత దానిని ఉత్తరాది మతం వారు పునర్నిర్మించారు. ఈ దేవాలయ నిర్వహణ కూడా ఇప్పటికీ ఉత్తరాది మవం ఆధ్వర్యంలోనే సాగుతుంది. ప్రతి మంగళవారం మరియు శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఒకసారి ఇక్కడ విశేష జాతర మహోత్సవం నిర్వహిస్తారు. విశేష జాతర మహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు కొనసాగుతూ ప్రతిరోజు నిత్య అన్నదానము, నిత్య పూజలు జరగడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరాది మవం వారు భారత యాత్రలో భాగంగా ఇక్కడ ఉపమచాన్ని నిర్మించి స్వామివారి పునర్నిర్మిత ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉత్తరాది మగ గురువులలో 8వ గురువు శ్రీ సత్యపారాయణ తీర్థస్వాముల వారి బృందావనం కూడా ఉంది. ప్రతి రోజు రాఘవేంద్ర స్వామివారి నిత్య ఆరాధన ఇక్కడ జరుగుతుంది. అలాగే మంత్రాలయంలో జరిగే ఆరాధన కార్యక్రమాలు కూడా ఇక్కడ పాటించబడతాయి. ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా బ్రాహ్మణులు ఈ ఉత్సవంలో పాల్గొని అన్నసంతర్పణ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇంత గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం మీరు తప్పక వచ్చి దర్శించి ఆంజనేయ స్వామివారి కృపకు పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాతి వీడియోలో మరో పవిత్ర క్షేత్రం కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.